ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు. ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. సూర్య, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో. ఈ 4 గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు. అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. అందులోన రాహుతో కలవబోతున్నారు. రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ 4 గ్రహాలు వెళ్తున్నారు. సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి, మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. సూర్య రాహు, సూర్య కేతు, సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారం ఉంటుంది. ఏదైనా దుర్మరణము, అకాలిక మరణము ఇలాంటివి. అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు. అంటే ఫైనాన్షియల్ పరంగా, ఒక వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా, సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు. సో ఈ ఫిబ్రవరి 13వ తేదీ లోపులోనే మీరు ఎవరైనా సిజరిన్ చేసుకోవాలి, సిజరిన్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి 13వ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమం చేసుకోండి. ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు. అక్కడ రాహుతో కలుస్తున్నారు. పితృదోషం ఏర్పడుతుంది. డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు. కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు. సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు. సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి 13వ తేదీ లోపున మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అలానే ఈ ఒక మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య, కుజ, రాహు అందులోనే బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశులలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు, అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది ఏది, తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏదైనా గ్యాస్ రిలేటెడ్, అలానే కెమికల్ రియాక్షన్ వలన, అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి గనక కుజదశ, కుజభుక్తి, రాహుదశ, రాహుభుక్తి, లేదా రాహుదశలో సూర్యభుక్తి, రాహుదశలో కుజభుక్తి, రాహుదశలో ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి. అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్, గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి. అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశిలో సంచారం, గురుగారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు, రాహు కుంభంలో, కేతు సింహంలో. అలానే ఈ ఒక మాసంలో ఫిబ్రవరి 3వ తేదీ బుధుడు మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. అలానే సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. 5 గ్రహాలు కూడా కుంభరాశిలో, ఇక మిగతా 3 గ్రహాలు మీనరాశి, మిథున రాశి, అలానే సింహరాశిలో. ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిలో వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం. 2026 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు.
ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైతే మకర రాశిలో అంటే తృతీయ స్థానంలో 4 గ్రహాల సంచారం జరుగుతున్నదో సూర్య, కుజ, బుధ, శుక్ర. ఈ 4 గ్రహాలు కూడా క్రమేణంగా చతుర్థ స్థానంలోకి మారబోతున్నారు. ఈ ఒక చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి అంటే కుంభరాశిలో రాహుతో కలిసి మిగతా సూర్య, కుజ, బుధ, శుక్రులు అంటే పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. ముఖ్యంగా ఈ ఒక మాసంలో మొదటి 3 వారాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఉద్యోగ విషయాలలో కావచ్చు, ఆర్థిక విషయాలలో కావచ్చు, ఒక ప్రయాణం పట్ల కావచ్చు, మీరు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో కూడా ముందడుగు వేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే పాజిటివ్‌గా ఉండబోతున్నది. ప్రతి వ్యాపారం తీసుకోండి, ప్రతి ఉద్యోగం తీసుకోండి. అందరికీ కూడా కాస్త రిలీఫు అనేది కనిపించడానికి ఆస్కారాలుంటాయి. అయితే క్రమేణంగా 3వ వారం తర్వాత క్రమేణంగా ఈ ఉద్యోగ విషయాలలో అలానే కంఫర్ట్ మీ మానసికంగా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలలో కావచ్చు, ఒక హ్యాపీనెస్‌కి సంబంధించిన విషయాలు కావచ్చు. అటు ఇంటికి, అటు ఉద్యోగం విషయాలలో ఎక్కడో ఒక చోటు బ్యాలెన్స్ చేయకుండా ఇబ్బందిగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు ఈ ఒక సమయంలో. 3వ వారం తర్వాత ఉద్యోగ విషయాలలో కూడా ఎక్కడో ఒక చోటు డీఫేమ్‌కి గురి అవ్వడము, ఎక్కడో ఒక చోటు భయం అనేది పెరిగిపోవడము, ఇలాంటివి నిండుగా కనిపించబోతున్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. దశమ స్థానంలో ఎవరున్నారు? కేతు. ఆ దశమాధిపతి సూర్యుడు చతుర్థ స్థానంలో అంటే కుంభరాశిలో ఉంటున్నాడు. అంటే సూర్య కేతు కంజంక్షన్ అంటే ఇద్దరు పరస్పర వీక్షించుకోవడము, రాహుతో కంజంక్షన్, అలానే కుజుడు కూడా అక్కడికి రావడం అనేది ఈ తల్లితో విభేదాలు, తల్లి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, అలానే ఇంట్లో ఒత్తిడులు పెరగడము, అలానే ఇంట్లో ఏదో ఒకటి తెలియని డిస్టర్బెన్సెస్‌గా ఫీల్ అవ్వడము, ఆ హ్యాపీనెస్, కంఫర్ట్ విషయంలో డిస్టర్బెన్సెస్ అని అనిపించడము, ఒక వెహికల్‌లో వెళ్తూ ఉంటారండి సడెన్‌గా బ్రేక్ అవుతుంది. ఏదో ఒకటి రిపేర్ వస్తుంది. ఇలాంటివి ఎక్కువ ఖర్చు పెట్టాలి వెహికల్‌కో లేదా మీ కంఫర్ట్ కోసమో, మీరు హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఆ హ్యాపీనెస్ దొరకాలి, ఆ కంఫర్ట్ దొరకాలి అంటే దానికి డబుల్ అమౌంట్ మీరిప్పుడు ఎక్కువ పే చేయాల్సిన ప్రమేయం ఏర్పడబోతున్నది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. తల్లితో విభేదాలు కావచ్చు, మాతృవర్గీయులు, తల్లి సంబంధికులు ఎవరైనా ఉంటే అక్కడ చెడు వార్తలు వినడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే చిన్న పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఆ చదువుల పట్ల అశ్రద్ధ చూపించడానికి, అలానే చిన్న పిల్లలు ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నట్లు గనుకైతే ఉలిక్కి పడడము, అంటే పడుకున్నప్పుడు సడెన్‌గా ఉలిక్కి పడడము, ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే ఆస్కారాలుంటాయి. క్రమేణంగా 3వ వారం తర్వాత అగైన్ వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఆర్థిక, అలానే టెన్షన్స్, ఆరోగ్యపరంగా ఒత్తిడులు పెరిగే సూచనలుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బుధుడు చతుర్థ స్థానంలో యోగిస్తాడు, శుక్రుడు కూడా యోగిస్తాడు. బట్ రాహు యోగించడు, సూర్యుడు యోగించడు, కుజుడు కూడా యోగించడు. సో, ఈ పంచగ్రహ కూటమి ఈ చతుర్థ స్థానంలో ఉంటుంది కాబట్టి కాస్త ఈ ఉద్యోగ విషయాల్లో, అలానే ఇంటికి సంబంధించిన విషయాలలో, మానసిక కంఫర్ట్ కోసం చేసే ప్రయత్నాలలో కొంచెం డిస్టర్బెన్సెస్, ఇబ్బందికి గురి అవ్వడం లాంటిది కనిపించడానికి ఆస్కారాలుంటాయి. అలానే ఎవరైనా గవర్నమెంట్ జాబుల్లో పనిచేసే వాళ్ళు డీఫేమ్‌కి గురి అవ్వడము, అంటే చెడు పేరు తెచ్చుకోవడం లాంటిది, అది గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, మొత్తానికి డీఫేమ్‌కి గురి అయ్యే అవకాశాలుంటాయి. అంటే చెడ్డ పేరు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అటు వ్యాపార పరంగా కావచ్చు, ఇంటికి పరంగా కావచ్చు, ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంటికి పరంగా కావచ్చు. రెండిటిని బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతారు. మానసిక పరంగా డిస్టర్బెన్సెస్‌గా ఫీల్ అవుతారు 3వ వారం తర్వాత. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, అలానే కాకులకు రొట్టెలను అర్పించడము, ప్రతిరోజు కాలభైరవ అష్టకం 8 సార్లు వినడం ద్వారా మీరు ఈ ఒక నెగటివిటీని తగ్గించుకోవచ్చు. ఎవరైతే అలానే ఇంకొకటండి, శ్రీరామ టెంపుల్‌కి వెళ్లి గోధుమలతో చేసిన పాయసాన్ని అక్కడ నైవేద్యం రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.